విజయవాడలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడలోని ఉగ్రవాద అనుమానితుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 3 నిందితుల ఇళ్లలో డిజిటల్ డేటా సేకరించారు. మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విజయవాడలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఈ సోదాల్లో ఏమన్నా గుర్తించారా? చాంకరి, ఈరోజు విజయవాడ పాత బస్తీలో ఎన్ఐఏ సోదాలు సంచలనం కలిగించాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో గత మార్చి నెలలో, అంటే ఇదే ఏడాది మార్చి నెలలో 2 టౌన్ పోలీసులు రెగ్యులర్గా తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉన్న 4 వ్యక్తులను గుర్తించారు. వారిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారించగా వారితో పాటు మరికొంతమందిని కూడా ఆ రోజు అరెస్ట్ చేశారు. వారిని విచారించిన నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా షుక్కూర్ అనే వ్యక్తి ఢిల్లీ కేంద్రంగా వీరందరినీ కూడా సోషల్ మీడియా వేదిక నడిపిస్తున్నట్టు కూడా నిర్ధారించారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర హోంశాఖ వెంటనే ఎన్ఐఏ అధికారులకు ఈ కేసు బాధ్యతలు అప్పచెప్పింది. వారు విజయవాడలో అరెస్టు కాబడిన 11 మందిని వివిధ కోణాల్లో విచారించారు. వారి ద్వారా దాదాపు 6 రాష్ట్రాల్లో ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వారి సోషల్ మీడియా ఖాతాలను వేదికగా చేసుకుని ఎక్కడెక్కడో ఉన్న అమాయకులను డబ్బా చూపి ఇతర ప్రలోభంలో పెట్టి వారిని ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా వ్యవహరించారని నిర్ధారించారు. అదేవిధంగా చాలా చోట్ల ఎక్కడెక్కడో సంబంధం లేని వారందరినీ కూడా ఈ సోషల్ మీడియా గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్, అలాగే టెలిగ్రామ్, ఇటువంటి వేదికల ద్వారా ముందు పరిచయాలు పెంచుకుని స్నేహబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత ఈ ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఇట్లా అనేక మందిని చేరవేరుస్తూ పైనుంచి ఏదైతే సమాచారం ఉంటుందో ఆ సమాచారాన్ని వీరికి చేరుస్తూ వీరి ద్వారా మరికొంతమందిని చేర్చే విధంగా కూడా చాలా మందిని ఒక పెద్ద టీంను తయారు చేసినట్టు కూడా నిర్ధారించారు. ఇందులో భాగంగా చాలా రాష్ట్రాల్లో మార్చి తర్వాత కూడా అనేక అరెస్టులు జరిగాయి. అదేవిధంగా విజయవాడలో అరెస్ట్ కాబడిన 4 విచారించిన నేపథ్యంలో మరో 3 కూడా ఇదే విజయవాడ వించిపేట, భవానీపురం, మహంతిపురం వంటి ప్రాంతాల్లో ఉన్నారని కూడా గుర్తించారు. దీంతో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ఎన్ఐఏ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మొత్తం 3 ఇళ్లలో కూడా సోదాలు చేయడంతో పాటు వారికి సంబంధించిన డేటాను మొత్తం అన్ని కూడా సేకరించి ప్రస్తుతం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు అందజేస్తామని చెప్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.